యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. లాభాల వేటలో పడే ఫార్మా కంపెనీలు సామాన్య కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రక్షణ కవచాలు లేని చోట రసాయనాల మంటలు ఒక నిండు ప్రాణాన్ని బూడిద చేశాయి. భార్యను గర్భశోకంలో ముంచి పసిపిల్లల్ని అనాథలను చేసిన ఈ విషాద ఘటన భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. దోతిగూడెం శివారులో గల విజయసాయి ఫార్మా కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులంతా భోజన విరామంలో ఉన్న సమయంలో కెమిస్ట్గా పనిచేస్తున్న ధార పవన్ తన విధి నిర్వహణలో నిమగ్నమయ్యాడు. కంపెనీలోని బి బ్లాక్లో కెమికల్ లోడింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఊహించని విధంగా లీకేజీ ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు అంటుకోగానే ప్రాణభయంతో పవన్ బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ చుట్టుముట్టిన అగ్నికీలలు అతన్ని వదల్లా. నిప్పుల కొలిమిగా మారిన ఆ బ్లాక్లో సాయం చేసే నాథుడే లేక పవన్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మంటల తీవ్రతకు మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కాలిపోవటం అక్కడ వాళ్ళను కలిచివేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగి ఒక ప్రాణం పోయినా యాజమాన్యం ఆ విషయాన్ని గంటల తరబడి గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయటం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఘటన జరిగి 4 గంటలు గడుస్తున్నా మృతదేహాన్ని తీయటంలో జాప్యం చేస్తున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే పవన్ చనిపోయాడని వారు ఆరోపిస్తున్నారు. మృతుడు పవన్కు భార్య, ఒక పాప, బాబు ఉన్నారు. ఇంటికి వస్తాడు అనుకుంటే ఇలా మసిముద్దలా మారావా అంటూ ఆ మృతుడి భార్య రోధిస్తున్నటువంటి తీరు చూసి స్థానికులు నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు.